టైం బాగాలేనప్పుడు పోరా అన్నవాడే మన టైం వచ్చాక హాయ్ రా అంటాడు. ప్రతి ఒక్కరికి టైం అనేది వస్తుంది, కాకపోతే కాస్త టైం పడుతుంది అంతే. నువ్వు దాచిన నిజం నిన్ను నిద్రకు దూరం చేస్తుంది. నువ్వు చెప్పే నిజం నిన్ను మనసులను దూరం చేస్తుంది. బాధ ఎప్పటికీ మనసుకి బరువే. ఆ భారం తగ్గాలంటే ప్రేమించిన వాళ్ళ భుజాలపై వాలక తప్పదు. చిన్నప్పుడు మట్టి పలకను ఎంగిలి చేసి చొక్కతో తుడుచుకునే వాళ్ళం. అదే అనుభవంతో ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ మరకల్ని తుడుచుకుంటున్నాం. దైవం అనేది కేవలం నమ్మకం మాత్రమే కాదు, దైవం అనేది ఎప్పుడూ ఉండే నిజం. అందుకే దైవాన్ని నమ్మకంగా మాత్రమే కాదు, సృష్టి ఉన్నంతకాలం ఉండే నిజంగా భావించు. వదిలి వెళ్ళిన కాలాన్ని, విడిచి వెళ్ళిన పాదాన్ని, కరిగిపోయిన కలల్ని, కన్నీటిని మిగిల్చిన ఆశల్ని తుడుచుకుంటూ ఎదురు వచ్చే రేపుని వెళ్ళిపోనీయకు. మన తెలివితేటలను ఎప్పుడూ మన బతుకు బాగు చేసుకోవడానికే వాడాలి, కానీ ఇతరుల బతుకులు నాశనం చేయడానికి వాడకూడదు. చెట్లను, పక్షులను, మేఘాలను, నక్షత్రాలను చూడండి. ప్రతిదీ ఆనందంగా ఉన్నాయి. అవి ప్రధానమంత్రుల్లో, రాష్ట్రపతులు కావడం లేదు. అవి ధనవంతులు అవ్వడం లేదు. వాటికి ఏ బ్యాంకులో డబ్బులు లేవు. కానీ అవి ఎంత ఆనందంగా ఉన్నాయో ఊహించడానికే సాధ్యం కాదు. నరం లేని నాలుకను, హద్దులు లేని కోపాన్ని, ఉప్పొంగే ప్రేమను అదుపులో పెట్టేవాడే గొప్పవాడు. కాలం అనేది పారే నది లాంటిది. ఒకసారి తాకిన నీటిని రెండోసారి తాకలేవు. ఎందుకంటే అవి ఆగకుండా పయనిస్తూనే ఉంటాయి కనుక. అలాగే జీవితంలో ప్రతిక్షణం ఆనందంగా గడుపుదాం. మన జననముతో బంధాలు కలుస్తాయి, మన మరణంతో జ్ఞాపకాలు మిగులుతాయి. మంచి చెడు సంగమైన ఈ జీవితంలో కీర్తి ప్రతిష్టలే శాశ్వతము, కానీ సిరి సంపదలు కాదు. చాలా విచిత్రమైనది జీవితం. కొందరు సాయం చేసి వెళ్ళిపోతారు, కొందరు గాయం చేసి వెళ్ళిపోతారు. గాయం గట్టిగా తగిలినప్పటి నుండి మనసు మెత్తగా ఉండడం మానేసింది. ఇష్టం ఉంటే చేదు కూడా తీయగానే ఉంటుంది. కష్టమంటే దూది కూడా భారమే అనిపిస్తుంది. గడియారం మనదే, కానీ టైం మనది కాదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. తొక్కి బతుకుతాను అనేవాళ్ళు ముందు ఎదిగిన నిలబడత అనే ధైర్యం ఉండాలి. ఇద్దరు అన్నదమ్ములు, ఒకడు తాగుబోతు, ఒకడు ప్రయోజకుడు. తాగుబోతును నువ్వెందుకు ఇలా అయ్యావు అని అడిగితే, అంతా మా నాన్న వల్లే, ఆయన తాగుబోతూ మమ్మల్ని పట్టించుకోలేదు, ఎప్పుడూ కొట్టేవాడు, ఏదో నేరం చేసి జైలుకు వెళ్ళేవాడు, అందుకే నేను ఇలా తయారయ్యాను అన్నాడు. ప్రయోజకుని నువ్వెందుకు ఇలా అయ్యావు అని అడిగితే, మా నాన్న వల్లే, ఆయన తాగుబోతూ మమ్మల్ని పట్టించుకోలేదు, ఎప్పుడూ కొట్టేవాడు, ఏదో నేరం చేసి జైలుకు వెళ్ళేవాడు, అమ్మని కూడా కొట్టేవాడు, మా నాన్న ఏం చేశాడో అది నేను చెయ్యకూడదని నిర్ణయించుకున్నాను, అందుకే నేను ఇలా తయారయ్యాను అన్నాడు. ఒకే పరిస్థితి ఇద్దరికి వేర్వేరు పాఠాలను నేర్పించింది. తేడా పాఠములో లేదు, నేర్చుకునే వాడిలో ఉంటుంది. లేనోడి చొక్క చినిగితే పేదరికం, ఉన్నోడి ప్యాంటు చినిగితే ఫ్యాషన్. అంతే ఈ డబ్బుల ప్రపంచంలో. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. మోసం చేయకూడదు అనేది మంచి ఆలోచన, మోసపోకూడదు అనేది తెలివైన ఆలోచన. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడు మంచివాడు అని అనదు. మంచివాడిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలా మందికి ఉండదు. నేనెందుకు ఓడిపోతున్నానని మనిషి అడిగిన ప్రశ్నకు కాలం చెప్పిన సమాధానం: ఎండ, వాన, కాళరాత్రి, కఠినమైన పరిస్థితిని ఏదైనా సరే నేనెప్పుడు నడుస్తూనే ఉంటాను, అందుకే నేనెప్పుడు ఓడిపోను. నువ్వు కూడా నాతో నడిచి చూడు, ఎప్పటికీ ఓడిపోవు. సంతోషాల కోసం మనిషితో ఆడుకోకండి, అంతే కానీ నమ్మించి మనసుతో ఆడుకోకండి. నిన్ను నమ్మిన మనసుతో ఆడుకోవద్దు. నీవు ఏ దిక్కుకు తిరిగినా సరే కుల వ్యవస్థ దారి కడ్డంగా నిలబడే పేనుభూతం. ఈ భూతాన్ని చంపిపారవేస్తే తప్ప నీవు రాజకీయ సంస్కారానికి, ఆర్థిక సంస్కారానికి సాధించలేవు అన్నాడు అంబేద్కర్. ఓ అబ్బాయి కోసం అమ్మాయి ఏడుస్తుంది అంటే ఆ అబ్బాయి ఎంతో లక్కీ అని అర్థం. అంతా బాగానే ఉంది అనుకునేలోపు క్షణాల్లో జీవితం మారిపోతుంది. బహుశా ఆనందానికి ఆయువు తక్కువ కాబోలు.
బంగారు జింక భూమిపై లేదని రాముడంతటి వాడికి తెలియదా? చెడు కాలం వచ్చినప్పుడు ఎంత గొప్పవాడికి కూడా మతి భ్రమిస్తుంది. అందరూ నా వాళ్ళు అనుకుంటాం, కానీ రోజు రోజుకి తెలుస్తుంది ఎవరు ఎలాంటి వారు అని. ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వారిది. మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని ఇస్తాయి, చెడు ఆలోచనలు కొత్త రూల్స్ని తెచ్చిపెడతాయి. అందుకే మంచిగా ఆలోచిద్దాం, నిత్యం ఆరోగ్యంగా ఉందాం. నీళ్లలో దిగి వాటి స్వచ్ఛతను వెతకాలి అనుకుంటే అది మూర్ఖత్వమే. నీళ్లు మంచివే, అందులో కలిసే ఎన్నో వ్యర్థ పదార్థాలు నీటిని పాడు చేస్తాయి. నీ జీవన ప్రయాణంలో నిన్ను కలిసే వారెవరు అనుకోకుండా కలవరు. ఆ భగవంతుడు పతాకం ప్రకారం కలుస్తారు. కారణం నీకు ఒక్కొక్కటిగా అర్థమవుతుంటాయి. ఒకరు నిన్ను బలంగా తయారు చేస్తారు, ఇంకొకరు నిన్ను బలహీనత పరుస్తారు. కొంతమంది నిన్ను ప్రేమిస్తారు, కొందరు ద్వేషిస్తారు. నీతో ఉండేవారు ఉంటారు, పోయేవారు పోతారు. వీటిలో దేన్ని నువ్వు కాదనటానికి నీ చేతిలో ఏమీ లేదు. అంతం తెలియని, ఆరంభం తెలియని అద్భుత మాయాజాలం మనిషి జీవితం. ఆపద వచ్చినప్పుడు తోడుగా ఉండే ప్రతి ఒక్కరూ మన ఆత్మీయులే. ధనవంతురాలైన ఒక ఆమె బట్టల షాపుకు వెళ్ళింది. బాబు, తక్కువ ధరలో ఉన్న చీరలు ఉంటే చూపించు, రేపు నా కొడుకు పెళ్ళికి పని మనుషులకు ఇవ్వాలి. కొద్దిసేపటి తర్వాత పని మనిషి అదే బట్టల షాపుకు వెళ్ళింది. బాబు, మంచి ఖరీదైన చీరలు ఉంటే చూపించు, రేపు మా యజమాని కొడుకు పెళ్ళి, ఆమెకు బహుమతిగా ఇవ్వాలి అని అన్నది. పేదరికం మనసులో ఉంటుందా, మనీ పర్సులో ఉంటుందా? ఎవరు పేద? మీరే ఆలోచించండి. తాతలు ఇచ్చిన ఆస్తులతో, తండ్రులు ఇచ్చిన వ్యాపారాలతో, భార్య తెచ్చిన కట్నముతో, రాజకీయ అండదండాలతో ఎవడైనా ఎదుగుతాడు. కానీ జీరో నుంచి ఒక అంతస్తుకు ఎదిగిన వారు ఎవరున్నారు? ఈ లోకంలో ఎదిగి చూడు, భారం ఎంతో తెలుస్తుంది. మనుషులు నచ్చితే మాట్లాడుతారు, నచ్చకపోతే వదిలి వెళ్ళిపోతారు. అదే మనం నచ్చినా నచ్చకున్నా మనతో ఉండేది మన ఒంటరితనం. అందుకే ఒంటరితనం అంటే నాకు చాలా ఇష్టం. అడిగి అలిసిపోవడం కన్నా అర్థం చేసుకుని ఆగిపోవడమే మంచిది. జీవితంలో ఏదైనా మర్చిపో, కానీ మనకు జీవనం పోసిన అమ్మను, మనకు జీవితాన్ని ఇచ్చిన నాన్నను ప్రాణంతో ఉన్నంత వరకు మర్చిపోవద్దు. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళను పట్టించుకోకు. ఎవరు నీ విలువను గెలుస్తారో వాళ్ళను అశ్రద్ధ చెయ్యకు. వేలెత్తి చూపించేవాడెవ్వడు ఒక పూట ముద్ద కూడా పెట్టడు. అందుకే నీకు నచ్చినట్లు బతుకు. అది కష్టమైన, సుఖమైన, బాధైన, సంతోషమైన, నీ జీవితం నీది. ఒత్తిడిని తట్టుకోలేని వాడు బొగ్గులా మిగిలిపోతాడు. తట్టుకొని నిలబడిన వాడు వజ్రంలా వెలిగిపోతాడు. మంచితనం వినడానికి, చెప్పడానికి తప్ప బ్రతకడానికి పనికిరాదని అర్థమయ్యింది. ఒకరిని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండటం జీవితం కాదు. మనం బాధలో ఉన్న మరొకరి సంతోషం ఇచ్చేదే నిజమైన జీవితం. చీకటి గదిలో కూర్చొని దీపం గురించి ఆలోచిస్తే ఏం లాభం? లేచి దీపం వెలిగించాలి. అలాగే ఖాళీగా కూర్చొని భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఏం లాభం? లేచి కష్టపడాలి. ఒకరు బాగుపడితే చూడలేని వాడు తాను బాగుపడ్డా జీవితంలో ఎన్నడూ సుఖపడడు. తర్వాత వేసే పంట కోసం ఒక రైతు ఆలోచన, తర్వాత చేసే సినిమా కోసం ఒక యాక్టర్ ఆలోచన, వచ్చే ఎలక్షన్ల కోసం రాజకీయ నేత ఆలోచన, కానీ వచ్చే తరం గురించి ఆలోచించేది మాత్రం ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. జ్ఞానం, ధనం, విశ్వాసం అనే ముగ్గురు స్నేహితులు. వాళ్ళది చాలా గాఢమైన స్నేహం. అనుకోకుండా ఒకసారి వాళ్ళు విడిపోవలసి వచ్చింది. తిరిగి ఎప్పుడు, ఎక్కడ కలుసుకోవాలనే ప్రశ్న వచ్చింది. ముగ్గురు ఆలోచించసాగారు. ఇంతలో జ్ఞానం అంటుంది, దేవాలయాలు, విద్యాలయాల్లో నేను కలుస్తా అని. ధనం అంటుంది, నేను ధనవంతుల దగ్గర కలుస్తా అన్నది. విశ్వాసం మాత్రం ఏమి చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. కారణం ఏమంటని జ్ఞానం, ధనం అడిగారు. అప్పుడు విశ్వాసం ఇలా చెప్పింది, మీరిద్దరు విడిపోయినా వెళ్ళిపోయినా ఎక్కడో ఒక చోట కలుసుకునే వీలుంటుంది. కానీ నేను ఒకసారి వెళ్ళిపోతే తిరిగి రావడం అనేదే కుదరని పని. ఎట్టి పరిస్థితిలోనూ సాధ్యపడదు అన్నది. విశ్వాసం మాటల్ని విని జ్ఞానం, ధనం ఆశ్చర్యపోయాయి. స్నేహం పట్ల, విడిపోవడం పట్ల విశ్వాసానికి ఉన్న గొప్ప అభిప్రాయాన్ని మెచ్చుకున్నాయి. నీతి, ధనము, జ్ఞానము ఎప్పుడైనా వస్తాయి, కానీ విశ్వాసం ఒక్కసారి పోతే మళ్ళీ రాదు.